ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే మనం లాస్ట్ వీడియో వచ్చేటప్పటికి థంబ్నెయిల్ ఎలా ఎడిట్ చేయాలి, అంటే థంబ్నెయిల్ ఎడిట్ చేసేటప్పుడు ఎలాంటి విషయాలను గుర్తుపెట్టుకోవాలి, అండ్ ఆ ఫాంట్ స్టైల్స్ కానీ ఫాంట్స్ కానీ లేకపోతే కలర్స్ అనేవి ఎలాంటి కలర్స్ని యూస్ చేస్తే థంబ్నెయిల్స్ అనేవి బాగా ఎడిట్ చేసుకోవచ్చు అన్న దాని గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే చేశాను అనమాట. అయితే ఆ వీడియోలో నేను ఒక టాపిక్ని అయితే స్కిప్ చేశాను అనమాట. ఆ టాపిక్ వచ్చేటప్పటికి ఏంటి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ మీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు, నేను కొన్నిసార్లు రెండు ఫొటోస్ని మెర్జ్ చేయాలనుకుంటూ ఉంటాను. అలా మెర్జ్ చేసేటప్పుడు ఆ ఫొటోస్ అనేవి పర్ఫెక్ట్గా మెర్జ్ అయితే అవ్వవన్నమాట. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ థంబ్నెయిల్ ఉంది కదా, ఈ థంబ్నెయిల్కి అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ థంబ్నెయిల్కి డిఫరెన్స్ అయితే చూడొచ్చు. మీరు రెండు ఫొటోస్ని నార్మల్గా పక్కన పెట్టి ఎడిట్ చేయడం వేరు, అలానే ఇలా పక్కనే పెట్టి ఎడిట్ చేసినట్టుగా కాకుండా మెర్జ్ చేయడం వేరు అనమాట. ఇలా చాలామంది దీని గురించి నన్ను అయితే అడుగుతున్నారు. అంటే ఈ ఫోటోల్ని ఇలా మెర్జ్ చేయడం ఎలా అన్నదే ఇప్పుడు నేను మీకైతే చెప్తానమాట. దానికోసం మీరు ఏంటి అంటే ఈ పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ చేసుకుని ఇక్కడ 4th ఆప్షన్లోకి వెళ్ళి ఇమేజ్ సైజ్ అని ఉంటుంది. ఇమేజ్ సైజ్లోకి వెళ్ళి కస్టమ్లోకి వెళ్ళి ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఓకే చేసుకుని ఇక్కడ ఈ ఫాంట్ని అయితే డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి ఇక్కడ నుంచి దీన్ని సేవ్ అయితే చేయండి. నేను ఇక్కడ ఏం చేస్తానంటే సేవ్ అన్న దాని మీద అయితే క్లిక్ చేసి దాన్ని సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత మీకు పిక్సార్ట్ అని ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ వచ్చేటప్పటికి మీకు ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది, కానీ అక్కడి నుంచి కంటే మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్లో డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఇందులో కొన్ని ఎఫెక్ట్స్ అనేవి మీకు ఫ్రీగా అయితే రావడం జరుగుతుంది అనమాట. కాబట్టి కింద డిస్క్రిప్షన్లో అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేను ఈ పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ నీకు ఇందాక నేను సేవ్ చేశాను కదా, అది ఇక్కడ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి నేను దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏ ఫొటోస్ని అయితే మెర్జ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫొటోస్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ నేను యాడ్ ఫోటో క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత నేను ఏ ఫొటోస్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నానో ఆ ఫోటో ఎక్కడ ఉందో చూసుకుంటాను. నాకు ఇది ఈ ఫోటోని యాడ్ చేయాలనుకున్నాను, ఎందుకంటే ఇందాక నేను మీకు చూసిన థంబ్నెయిల్ ఉంది కదా, ఆ థంబ్నెయిల్లోని ఈ ఫోటో, కాబట్టి ఆ థంబ్నెయిల్ని నేను ఇక్కడ చేసి చూపిస్తా చూడండి. అండ్ ఈ థంబ్నెయిల్ని నేను ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా జూమ్ అయితే చేసుకుంటాను. నాకు ఎక్కడి వరకు కావాలో ఆడ వరకు నాకు ఇది కావాలి, ఎందుకంటే ఇది యాపిల్ గురించి అండ్ ఒక ఇండియన్ ఉమెన్కి సంబంధించిన టాపిక్ చేసే వాళ్ళ థంబ్నెయిల్ కాబట్టి. అండ్ ఇక్కడ దీన్ని ఎలా పెట్టుకున్న తర్వాత ఇంకొక ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుంటాను. ఇక్కడ నుంచి నేను యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇంకో ఫోటో ఏంటి, ఒక లేడీ ఉమెన్ ఉండే ఫోటో కాబట్టి అది ఎక్కడ ఉంది సేమ్, మళ్ళీ అది ఎక్కడ ఉందో చూసుకుని దాన్ని అయితే యాడ్ చేసుకుంటాను. ఇది వచ్చేటప్పటికి ఈ ఫోటో వచ్చేటప్పటికి మీరు చూడొచ్చు, ఈ ఫోటో వచ్చేటప్పటికి ఇటువైపు తిరుగుంది కదా, నాకు ఇటువైపు కాకుండా ఇటువైపుకి అయితే బాగుంటుంది అనిపించింది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ ఫోటోని ఇటువైపుకి ఫ్లిప్ అయితే చేస్తాను అనమాట. ఈ విధంగా ఫ్లిప్ చేసుకుంటాను. నాకు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు ఫ్లిప్ చేసుకుని ఇక్కడ అడ్జస్ట్ చేసుకుని నాకు ఎంతవరకు కావాలన్నదే చూసుకుంటాను అనమాట. చూసుకుని సైజ్ అనేది తగ్గించుకుంటాను. ఈ విధంగా తగ్గించుకుని కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అన్నది చూసుకున్న తర్వాత ఇక్కడ పైన మీకు ఎరేజర్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, ఈ ఎరేజర్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఎరేజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, సైజు, ఒపాసిటీ, హార్డ్నెస్ అని చెప్పేసి. వీటిని అయితే మీరు అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అంటే ఏంటంటే మీరు పర్ఫెక్ట్గా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సైజ్ అనేది కొంచెం పెంచుకొని అండ్ హార్డ్నెస్ అనేది తగ్గించుకొని కొంచెం ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని దీన్ని ఏం చేస్తారంటే జస్ట్ ఇలా అరేంజ్ చేయండి. అరేంజ్ చేస్తే ఈ 2 ఫోటోలు కూడా ఇది మెర్జ్ అయితే అయిపోతాయి అనమాట. పర్ఫెక్ట్ మెర్జ్ అయితే ఏంటంటే ఇది మెర్జ్ అయినట్టు కూడా తెలియదు అనమాట చూడడానికి. ఓకే, మెర్జ్ అయింది కదా, నేను ఓకే బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా మీరు పర్ఫెక్ట్గా అయితే మెర్జ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఈ ఫోటో అనేది మీకు ఈ విధంగా వస్తుంది. దీని ఎక్కడి నుంచి మీరు ఏం చేస్తారంటే సేవ్ అన్న బటన్ మీద క్లిక్ చేసుకుని గ్యాలరీలోకి అయితే సేవ్ చేసేసుకుంటారు. సేవ్ చేసేసుకున్న తర్వాత పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ మీరు సేమ్ ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళి ఆ ఫోటో ఎక్కడ ఉందో చూసుకుంటారు. కాబట్టి నేను ఆ ఫోటో ఎక్కడ ఉంది, పిక్సార్ట్లో సేవ్ చేశాను కాబట్టి పిక్సార్ట్లో ఉంటుంది కాబట్టి నేను ఇక్కడి నుంచి పిక్సార్ట్ నుంచి దీన్ని మళ్ళీ యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకుని ఈ మధ్యలో టెక్స్ట్ అయితే రాసుకుంటాను లేదా కింద రాసుకుంటాను. ఈ 2 ఫొటోస్ని మనం ఈ విధంగా అయితే మెర్జ్ చేయొచ్చు అనమాట. ఈ ఫోటో అనే కాదు, నేను ఇలాంటి థంబ్నెయిల్స్ చేసిన ఇక్కడ మీకు డిస్ప్లే మీద అయితే కనిపిస్తున్నాయి, చూస్తున్నారు కదా. ఇలాంటి థంబ్నెయిల్స్ నేను చాలా చేశాను అనమాట. అంటే ఏంటంటే 2 ఫొటోస్నే కాదు, మీరు ఎన్ని ఫొటోస్నైనా మెర్జ్ అయితే చేయొచ్చు. అండ్ మెర్జ్ చేసి అక్కడ మెర్జ్ చేసుకుని ఇక్కడైతే మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీ ఫోటోలు అన్నీ కూడా, మీ థంబ్నెయిల్స్ అన్నీ కూడా మీరు అందంగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కింద నా వాట్సాప్ నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది. అదేవిధంగా నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.